Hello everyone, welcome to our channel The Math Minute. So guys, today we are going to discuss about the logs. So log sums మనం చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ దట్. సో మామూలుగా మనకి లాగరిథమ్స్ చేయాలంటే మనకి వాటిపైన బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆ నాలెడ్జ్ లేకుండా మనం సమ్స్ చేయాలని అంటే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ టిపికల్. సో అది ఓవర్కమ్ చేయాలంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో అవి ఏంటి? సో ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే వేర్ వీ కెన్ ఏబుల్ టు క్లియర్ ది లాంగ్ సమ్స్ అండ్ బిట్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అలా ఏం ఫార్ములాస్ ఏంటి అనేది చూద్దాం నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ am ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ అవుతే బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ షుడ్ బి యాడెడ్. సో ఆ థియరీ ఆ బేస్ పైన ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m డినామినేటర్ n పైనకి వెళ్ళిపోతే మైనస్ ఆఫ్ n అవుతుంది. అండ్ ఏ పవర్ ఆఫ్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఆఫ్ n. x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ n అవుతే పవర్ అనేది మనకి ఇక్కడ x అనే టర్మ్ అనేది ఇక్కడ పవర్ అవుతుంది. ax ఈజ్ ఈక్వల్ టు n. లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏదైతే ఉందో అది ముందుకు ఉంటుంది. సో m లాగ్ ఆఫ్ a అవుతుంది. సో లాగ్ a ఆఫ్ పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 1. లాగ్ xy x ఇంటూ y ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. అదే లాగ్ బేస్ a పవర్ ఆఫ్ xy x బై y ఈజ్ ఈక్వల్ టు లాగ్ a పవర్ ఆఫ్ x మైనస్ లాగ్ a పవర్ ఆఫ్ y. లాగ్ x బై y ఈజ్ ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y. ఇప్పుడు లాగ్ a పవర్ x పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m లాగ్ a పవర్ ఆఫ్ x. లాగ్ a పవర్ ఆఫ్ m n ఈజ్ ఈక్వల్ టు 1 బై లాగ్ ఆఫ్ a పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ టర్మ్స్ చూడండి, లాగ్ m మైనస్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ అనేది కామన్ ఇక్కడ లాగ్ m బై n మైనస్ టర్మ్ అనేది కిందికి డినామినేటర్కి వెళ్ళిపోతుంది కనుక m బై n అవుతుంది. సేమ్ as లైక్ దట్ లాగ్ m ప్లస్ లాగ్ n అడిషన్ అవుతే ఏమవుతుంది మనకి సేమ్ లాగ్ ఈ టర్మ్స్ అనేవన్నీ మల్టిప్లై అవుతుంది. సో m పవర్ m ఇంటూ n. సో గైస్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ దట్ వీ కెన్ ఏబుల్ టు లర్న్. ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి నేర్చుకుంటే మనం లాగరిథమిక్ సమ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్.